కేవలం 100 గ్రాములు ఎక్కువగా ఉంది అని డిస్క్వాలిఫై చేశారు. అందరూ దీని వెనక బీజేపీ హస్తం ఉంది అని అంటున్నారు. అసలు వీటన్నింటి వెనక ఎంత నిజముందో ఈ వీడియోలో తెలుసుకుందాం. వినీష్ ఫోగాట్ తను మన ఇండియా తరపున ఎన్నో మెడల్స్ సాధించింది. అలానే ఈ ఏడాది జరుగుతున్న ప్యారిస్ ఒలింపిక్స్లో 50 kgs ఉమెన్ రెజ్లర్గా కాంపిటీషన్లోకి వచ్చింది. తను యాక్చువల్గా 53 kgs కేటగిరీలో రావాలి. బట్ ఆ కేటగిరీలో అనితం పంగల్ ఉండడం వల్ల తను 50 kgs కేటగిరీలో వచ్చింది. ఇప్పుడు మెయిన్ టాపిక్లోకి వద్దాం. అసలు వినీష్ ఫోగాట్ హఠాత్తుగా వెయిట్ ఎలా పెరిగింది? నాకు తెలిసి మీలో ఈ డౌట్ చాలా మందికి వచ్చే ఉంటుంది. దాని గురించి తెలుసుకునే ముందు రెజ్లర్ వెయిట్ ఎప్పుడు చెక్ చేస్తారో తెలుసుకుందాం. మ్యాచ్ జరగబోతుంది అనే రోజు మార్నింగ్ ప్రతి ఒక్క రెజ్లర్ వెయిట్ చెక్ చేస్తారు. ఒకవేళ ఆ రెజ్లర్ వాళ్ళకి సంబంధించిన కేటగిరీ కన్నా ఎక్కువ వెయిట్ ఉంటే వాళ్ళని డిస్క్వాలిఫై చేస్తారు. ఇప్పుడు వినీష్ ఫోగాట్ ఎందుకు 100 grams వెయిట్ ఎక్కువగా ఉందో తెలుసుకుందాం. వినీష్ ఫోగాట్ ఫైనల్స్ కు ముందు ఆడిన రౌండ్ 16, క్వార్టర్ ఫైనల్స్, సెమీఫైనల్స్ మ్యాచెస్ లో 50 kgs కన్నా తక్కువగానే ఉంది. అండ్ ముందు మాట్లాడుకున్న 3 మ్యాచెస్ కూడా ఒకే రోజు జరిగాయి. దానివల్ల తనకి ఫుల్ స్ట్రెస్ అండ్ స్ట్రెయిన్ గా ఉండడం వల్ల తను అదర్ సప్లిమెంట్స్ అండ్ ఎలక్ట్రోలైట్స్ తీసుకోవడం వల్ల బాడీ వెయిట్ పెరిగి ఉండొచ్చు అని అంటున్నారు. అది కూడా 2 kgs పెరిగింది అని అంటున్నారు. సెమీఫైనల్స్ కు ముందు 49.90 kgs ఉంటే సెమీఫైనల్స్ తర్వాత 52.70 kgs కి పెరిగింది. ఆ 2 kgs వెయిట్ తగ్గడానికి తను ఫుడ్, వాటర్ నైట్ మొత్తం తీసుకోలేదు. నైట్ మొత్తం కంటిన్యూస్ గా వర్కౌట్ చేసింది. అలానే బ్లడ్ కూడా తీయించుకుంది, హెయిర్ కూడా కట్ చేయించుకుంది. ఇంత కష్టపడినా ఏ ఫలితం లేకుండా పోయింది. కేవలం 100 గ్రాముల వెయిట్ ఎక్కువగా ఉండడం వల్ల డిస్క్వాలిఫై అయిపోయింది. ఒరిజినల్ గా మాట్లాడుకుంటే మన ఇండియన్ గవర్నమెంట్ దీనిపై గట్టిగా మాట్లాడుంటే తనకైతే జస్టిస్ జరిగేది. ఇలా చాలా సార్లు అయితే జరిగింది. బట్ ఆ ప్లేయర్స్ వెనుకున్న గవర్నమెంట్ వాళ్ళని సపోర్ట్ చేస్తూ వాళ్ళ వెనుక ఉండడం వల్ల డిస్క్వాలిఫై అయితే చాలా సార్లు అవ్వకుండా ప్లేయర్స్ అయితే నిలిచారు. మన ఇండియన్ గవర్నమెంట్ కూడా వాళ్ళలాగా వినీష్ ఫోగాట్ కు సపోర్ట్ చేసి ఉంటే తనకైతే జస్టిస్ జరిగేది. కంక్లూజన్, ఒక అథ్లెట్ కు ఎంత బ్యాడ్ సిచ్యువేషన్ ఇంకా ఏది ఉండదు. క్రికెట్ లో హార్దిక్ ఎంత కష్టాన్ని ఎదుర్కొన్నాడో ఒక అమ్మాయిగా ఇక్కడ తను కూడా చాలా కష్టాన్ని ఫేస్ చేసింది. కానీ హార్దిక్ కు గెలిచే అవకాశం దొరికింది అండ్ తను గెలిచాడు కూడా. కానీ ఇక్కడ ఈమె గెలిచి కూడా ఓడిపోయింది. ఇంత జరిగిపోయిన తర్వాత మళ్ళీ దాన్ని తిరిగి తేలేం. వినీష్ ఫోగాట్ వల్ల మనకైతే గోల్డ్ అయినా సిల్వర్ మెడల్ అయినా వచ్చి ఉండేది. కానీ దాన్ని మనం మిస్ అయ్యాం. ఇప్పుడు ఆ సిల్వర్ మెడల్ ఎవరికీ కాకుండా పోయింది. దీనిపై అయితే మన ఇండియన్స్ చాలా అంటే చాలా గట్టిగా రియాక్ట్ అవ్వాలి. ఒక ఉమెన్ రెజ్లర్గా తను ఎంత కష్టపడితే అక్కడ వరకు వెళ్ళుంటుందో మనం ఒక్కసారిగా ఊహించుకుంటే తెలుస్తుంది. మళ్ళీ తను వెళ్ళాలనుకున్నా ఆ బాధతో మళ్ళీ వెళ్ళడం చాలా అంటే చాలా కష్టం తనకి.